మోడీ గారు 2 రోజుల క్రితం జపాన్ వెళ్ళొచ్చారు. అక్కడ ఆయన క్వాడ్ సదస్సుకి అటెండ్ అయ్యారు. క్వాడ్ అంటే 4 దేశాలు: ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. బేసికల్గా క్వాడ్ ఏర్పాటైనప్పుడు చైనా తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని చెప్పి చాలాసార్లు బహాటంగానే చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది. క్వాడ్ అసలు పూర్తి పేరు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇది ఇప్పుడు టోక్యోలో జరిగింది 4వ సదస్సు, క్వాడ్ లీడర్స్ సదస్సు 4వది. ఇది యాక్చువల్గా ఇన్ పర్సన్ 2వ సదస్సు అని చెప్పుకోవచ్చు. మొత్తం 4 సదస్సులు జరిగిన 2 వర్చువల్గానే జరిగాయి, ఈ 2 ఫిజికల్గా జరిగాయి అన్నమాట. ఇది ఇన్ పర్సన్ సదస్సు. సో ఈ క్వాడ్ సదస్సులో అనేక ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు. అతి ముఖ్యమైన ఇనిషియేటివ్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఒకటి, ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్. ఇప్పుడు మనకి సముద్రాల్లో డార్క్ షిప్పింగ్ అంటాం. డార్క్ షిప్పింగ్ అంటే షిప్స్కి ఎటువంటి ఐడెంటిఫికేషన్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేకుండా ఇల్లీగల్గా షిప్మెంట్స్ నడిపించటం, పైరసీ చేయటం, స్మగిల్ చేయటం. దాంతోపాటు ఏదైతే స్మగ్లర్స్ వీళ్ళందరూ అక్కడ కలవటం, వీటన్నిటిని డార్క్ షిప్పింగ్లోకి వస్తాయి. దానికి సంబంధించి అవేర్నెస్ పెంపొందించడం కోసం ఈ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. దాంతోపాటు అనేక అంశాలు జరిగాయి. క్వాడ్ మీటింగ్ సైడ్లైన్స్లో ఇండో జపాన్ రిలేషన్స్ బలపడ్డాయి, ఇండియా అమెరికా రిలేషన్స్ బలపడ్డాయి, ఇలా రకరకాలుగా. ముఖ్యంగా మోడీ మరియు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కిషిదా ఇది ఇండో జపాన్ రిలేషన్స్కి ఒక కొత్త ఆపర్చునిటీ. ఆల్రెడీ ఇండో జపాన్ యాన్యువల్ సమ్మిట్ మార్చి 2022లో జరిగింది. దానికి ఇది కంటిన్యూషన్గా వాళ్ళు భావించారనమాట. చాలా వరకు బిజినెస్ కాంటాక్ట్స్, ఇండియన్ డయాస్పోరాతో మోడీ గారు ఇంటరాక్ట్ అవటం, ఇవన్నీ కూడా జపాన్లో జరిగాయి ఇండో జపాన్ మోడీ గారు జపాన్ విజిట్ సందర్భంగా. అదేవిధంగా మోడీ గారు బిడెన్తో కూడా చక్కటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకొచ్చారు. ముఖ్యంగా ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి ఇది కొత్త సపోర్ట్ తీసుకొచ్చింది ఈ క్వాడ్ సదస్సు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది పార్ట్నర్షిప్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి మోడీ గారు వర్ణించారు. ఇండో యుఎస్ పార్ట్నర్షిప్ ఈజ్ అ పార్ట్నర్షిప్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పారు మోడీ గారు. అదేవిధంగా మోడీ గారు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ ఆల్బనీస్తో కూడా మీట్ అయ్యారనమాట. యాంటోనీ ఆల్బనీస్ అందరికి తెలుసు, ఆస్ట్రేలియాలో కొత్త ప్రైమ్ మినిస్టర్. సో ఈ దిశగా ఇండియా ఆస్ట్రేలియా కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా బలపడినట్టు అయిందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటున్నాం ఆస్ట్రేలియాతో. ముందుగా ఆస్ట్రేలియాతో ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం, ఈలోపు ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం అని చెప్పారు కదా. సో ఆల్రెడీ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఫైనలైజేషన్లోకి వచ్చింది కాబట్టి ఇది కూడా సపోర్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు. దాంతోపాటు క్వాడ్ సదస్సులో ఉక్రెయిన్ వార్ గురించి, రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడి గురించి, మయన్మార్లో మిలిటరీ రూల్ గురించి, చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, ముఖ్యంగా తైవాన్ ఇష్యూ, ఇలాంటి ఇష్యూస్ గురించి, మ్యారిటైమ్ పాలసీస్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, ప్రపంచంలో ఇప్పుడున్న హ్యుమానిటేరియన్ క్రైసిస్ గురించి, వీటన్నిటి గురించి కూడా క్వాడ్ సదస్సులో చర్చించారనమాట. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన అంశాలు, మొదటిది ఇందాక చెప్పినట్టు ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అయితే, రెండో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ క్వాడ్లో క్వాడ్ ఫెలోషిప్ అని స్టార్ట్ చేశారు. క్వాడ్ దేశాల నుంచి 100 మంది స్టూడెంట్స్కి స్టెమ్ డిగ్రీస్లో యూఎస్ఏ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట. వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ స్టడీస్కి పర్మిషన్ వస్తుంది. 100 మంది స్టూడెంట్స్కి ఫెలోషిప్ ఇచ్చి తీసుకెళ్తున్నారనమాట స్టెమ్ స్టడీస్లో. మీకు తెలుసు కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, వీటన్నిటిని మనం స్టెమ్ అంటాం, మ్యాథమెటిక్స్, వీటన్నిటిని. తర్వాత వ్యాక్సిన్ పార్ట్నర్షిప్, నెక్స్ట్ ఇనిషియేటివ్ వ్యాక్సిన్ పార్ట్నర్షిప్. వ్యాక్సిన్ డోసెస్ కానీ, $100 మిలియన్ సపోర్ట్ కానీ వ్యాక్సిన్కి సపోర్ట్ చేయడానికి కూడా ఒప్పుకున్నారు. ముఖ్యంగా ఇది ఇండియన్ హెల్త్ సెక్టర్కి మంచి బూస్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 4 ఇనిషియేటివ్ స్పేస్ కోఆపరేషన్ కూడా వీళ్ళు అగ్రీ చేశారు. ఒకటి ఇందాక చెప్పినట్టు ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, రెండోది క్వాడ్ ఫెలోషిప్, మూడోది వ్యాక్సిన్ పార్ట్నర్షిప్, నాలుగోది స్పేస్ కోఆపరేషన్. ముఖ్యంగా అందరూ కూడా స్పేస్ సంబంధించిన అబ్జర్వేషన్ డేటా షేర్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. దాంతోపాటు క్వాడ్ జరగకముందే ఆ ముందు రోజు ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఐపీఈసీ అనేది సైన్ చేసుకున్నారు. 12 దేశాలు, అంటే 12 దేశాలు ప్రపోజల్లో ఉన్నారు, అమెరికా లీడర్షిప్లో అనమాట. ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఇది ట్రెడిషనల్ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, దానికి మించి ఇంటిగ్రేషన్ అనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను, చూసుకోండి. అయితే క్వాడ్ అనేది బేసికల్గా ఫామ్ అయినప్పుడు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పాం, అంటే కేవలం సెక్యూరిటీ అని అర్థం. అయితే ఇప్పుడు అంతకు మించి అది పనిచేస్తుంది. వ్యాక్సిన్ పార్ట్నర్షిప్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కావచ్చు,
లేకపోతే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ కావచ్చు, డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు, చాలా వాటి కోసం క్వాడ్ కంట్రీస్ ఒక తాటి మీదకి వస్తున్నాయి. అంతేకాదు క్వాడ్ దేశాలు డెమోక్రసీకి ఒక నిదర్శనం. ఈ 4 దేశాలు కూడా డెమోక్రసీకి ఫోకల్ పాయింట్ అండ్ వోకల్ పాయింట్గా మారుతున్నాయి. సో కాబట్టి క్వాడ్ అనేది కొత్త రూపాంతరం చెందుతుంది, దాని ఆవశ్యకత రోజు రోజుకి పెరుగుతుంది. ఈ టోక్యో సమ్మిట్ దానికి నిదర్శనం అని కూడా మనం చెప్పొచ్చు.